బ్యారేజ్లోకి బోట్లను పంపారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. బోట్లు బ్యారేజీని ఢీ కొడితే 3 జిల్లాలు అల్లకల్లోలమయ్యేవన్నారు. వైసీపీ నాయకులు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కన్నయ్య నాయుడు నేతృత్వంలో కౌంటర్ వెయిట్లు అమర్చామని, బోట్లు బయటకు తీస్తున్నారని మంత్రి రామానాయుడు చెప్పారు. అవతల ఇంకోటి ఉంది సార్, అది కూడా కింద పడి ఉంది. దాని మీద కూడా ఎక్కువ ఉంది. ఇది తీస్తే గానీ మిగతా తీయడానికి లేదు సార్. ఇది తీయాలి, ముందు ఇది తీయాలి సార్. కట్ చేసి పడేయడం అంతే. ఈ నీళ్ళు అంటే ఈ పైన అంటే కట్ చేస్తారు, నీళ్లలో కట్ చేసేది వాళ్ళు చేయగలరు అంతే. అది మామూలుగా అలా వచ్చి పడిందంటారా, లేకపోతే ఈ యొక్క ప్రభుత్వానికి ఊపిరి సలపనివ్వకుండా సమస్యలు సృష్టించాలనేటువంటి ఒక కుట్రతో ప్రయత్నం ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. పడవలు ఢీ కొట్టి దెబ్బతిన్నటువంటి కౌంటర్ వెయిట్స్ ఏవైతే 3 కౌంటర్ వెయిట్లు ఉన్నాయో చాలా సమర్థవంతంగా, ఎందుకంటే 15-18 రోజులు సమయం పట్టేటువంటి ఆ కౌంటర్ వెయిట్స్ని కేవలం 5 రోజుల్లోనే మరి మా ఇంజనీర్లు, అదేవిధంగా కన్నయ్య నాయుడు గారు వీళ్ళంతా ఒక టీమ్గా వర్క్ చేసి ఆ 17 టన్నులు కూడా కాంక్రీట్ దింపుతూ ఉంటే అట్లా డిలే అవుతుందని వాళ్ళ టెక్నాలజీని ఐరన్ను కూడా ఉపయోగించి సేమ్ అదే వెయిట్ని క్లియర్ చేసి వితిన్ 5 డేస్లో అమర్చేశారు. కానీ వైసీపీ కుట్రతో ఏదైతే పడవలు ఏదైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా 3 బోట్లు కూడా కలిసి వచ్చినాయి అని చెప్పి కొంతమంది వీడియోస్ కూడా పెడుతూ ఉన్నారు. అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే, ఎందుకంటే ఒక 40 టన్నులు ఒక పడవని 3 పడవలకు మిక్స్ చేసి 120 టన్నుల వెయిట్ని ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ మీదకి, అది కూడా పీక్ స్టేజ్లో 11,40,000 క్యూసెక్కులు నీరు వచ్చేటువంటి సమయంలో పంపించారని అంటే నిజంగా ఎంత కుట్ర, మాకు కూడా ఎంత బాధ, ఆవేదన. ఒక రైతు బిడ్డగా కూడా, ఎందుకంటే ఇవాళ చుక్క నీరు లేక అలమటించేటువంటి ప్రాంతాలను మనం చూసాం. కనీసం గుక్కడి నీళ్లు లేక అలమటించేటువంటి ప్రజలను చూసాం. అటువంటి దాహార్తిని, అన్నదాతల్ని ఆదుకునేటువంటి ప్రకాశం బ్యారేజీ లాంటి దాని మీద కూడా ఇట్లాంటి కుట్రలు పొందితే అంటే ఇంకా తమకు అధికారం లేదు కాబట్టి ఆ ప్రజల మీద కక్ష సాధించాలి, మాకు ఒక్క సీటు కూడా ఇవ్వని జిల్లాలు కాబట్టి ఆ జిల్లాలే తుడిచిపెట్టుకోపోవాలి అనేటువంటి ఆలోచనతో